దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, కీర్తనలు 58వ అధ్యాయం 11వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. ఏమండి, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులంట ఒప్పుకొందురట. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నిశ్చయముగా ఫలము కలుగును. ఎవరికి నిశ్చయముగా ఫలము కలుగునంటే, నీతిని న్యాయములను అనుసరించి నడిచినటువంటి వారికే నిశ్చయముగా వారు ఫలమును పొందుకుంటారు. దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆదికాండము 17వ అధ్యాయము 19వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవతనికి ఇసాకు అను పేరు పెట్టుదువు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నీ భార్య అయినటువంటి శారా నిశ్చయంగా నీకు కుమారుని కనును, నీవతనికి ఇసాకు అను పేరు పెట్టుదువు. దేవుని బిడ్డలారా, అబ్రహాముతో చెబుతూ ఉన్నాడు, నీకు కుమారుడు పుడతాడయ్యా, అతనికి నీవు ఇసాకు అనే పేరు కూడా పెడతావు. పేరుతో సహా ఆయన చెప్పి ఉన్నాడు. నిశ్చయముగా ఇది జరుగుతుంది అని చెప్పి ఉన్నాడు. నిశ్చయముగా అది జరుగుతుంది అని చెప్పేసి అని మనుషులు ఒప్పుకొందురట. దేవుడు లోకంలో ఉన్నాడు, మనుషులు అది ఒప్పుకుందరు. నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడు అని మనుషులు ఒప్పుకుంటూ ఉన్నాడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆ మాటకి చూడండి ఎంత చక్కని అక్కడ మాటలు సంభాషణ జరుగుతుందంటే, అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధులారనైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా. చూడండి, వృద్ధుడుగా ఉంటూ ఉన్నాడు అబ్రహాము, శారా వృద్ధురాలుగా ఉంటూ ఉంది. ఆ మాటని అబ్రహాముతో ఆ మాట అన్న తర్వాత దేవునికి అబ్రహాముకు జరుగుతున్నటువంటి సంభాషణ చూడండి, చాలా చక్కగా ఉంది ఆ మాట. చూడండి, అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా. ఆ మాట విన్నటువంటి శారా నవ్వుచూ ఉన్నది. ఎందుకు ఆ మాటకి ఆమెకి నవ్వు వచ్చింది? వృద్ధురాలుగా ఉంటుంది కాబట్టి. అబ్రహాము వృద్ధాప్యంలో ఉన్నాడు, శారా కూడా అదే స్థితిలో ఉంది. దేవుడు చెప్పిన మాటకి నవ్వింది, అది దేవునికి తెలియబడింది. అప్పుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందరి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. దేవుని మాట నిశ్చయముగా ఉంటుంది, అది జరుగుతుంది, అంతే, దానికి తిరుగులేదు. దేవుని బిడ్డలారా, ఆ జరిగేటటువంటి కార్యములు చూసే మనుషులు ఒప్పుకుంటూ ఉన్నారంట. దేవుడు అన్నది చేస్తాడు, దేవుడు న్యాయం తీర్చు దేవుడు, దేవుడు లోకంలో ఉన్నాడు, దానికి తిరుగులేదని మనుషులు ఒప్పుకుంటారట. దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనములో, అందుకు యెహోవా, నిశ్చయముగా నీకు మేలు చేయవలని నేను నిన్ను బలపరుచుచున్నాను. దేవుడు ఈ మాటల్ని మనకు చూపుతూ నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నా జీవితం ఇంతే, ఇంకా నా జీవితంలో ఏ మేలు జరగదు, నా పరిస్థితి ఇంతే, నా కుటుంబ పరిస్థితి ఇంతే అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నిశ్చయంగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరచుచున్నాను. వృద్ధుడుగా ఉన్నటువంటి అబ్రహాము, వృద్ధురాలుగా ఉన్న శారాకి గర్భం ఇచ్చినటువంటి దేవుడు నీ జీవితంలో మేలు చేయలేడా? నిశ్చయమా నీకు మేలు చేయడానికే నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఆ మాటలు నీకు విడిపింపజేస్తూ. దేవుని బిడ్డలారా, దేవుడు
భక్తుడు మాట్లాడుతున్నాడు, నా ప్రార్థనను తోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నిధింపబడునుగాక అంటూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. నిన్ను బలపరచడానికి నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నిన్ను ధైర్యపరచడానికి నీతో మాట్లాడుతున్నటువంటి మాట. దేవుని బిడ్డలారా, నీకు వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ కీర్తనలు 128వ అధ్యాయము 2వ వచనములో, నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఏంటి ఆ మేలు? నీ పిల్లలను చూచెదవు, ఇశ్రాయేలుల మీద సమాధానం ఉండును గాక. దేవుడు ఇంత చక్కని మాటలు నీకు తెలియజేస్తూ నిన్ను బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు నువ్వు నమ్మిక ఉంచినట్లయితే నువ్వు నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. నువ్వు నీ పిల్లలను చూస్తావు, నీ పిల్లలకి వివాహం జరుగుతుంది. అన్ని విధాలుగా దేవుడు నీకు మేలు చేయడానికి మేలుకరమైనటువంటి ఈ మాటని నీకు వినిపింపజేస్తూ నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. దేవుని పిల్లరా, ఆయన మాటని నువ్వు నమ్మి నీవు ఆయన మాటకి నువ్వు లోబడి విధేయత చూపినట్లయితే నిశ్చయముగా నీకు మేలును ఫలమును కలుగును గాక. ఆమేన్.